అందరికీ నమస్కారం. నా పేరు మేడ శ్రీను, ఎన్ఎస్వై ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంటు. గతంలో ఏ నినాదంతోనైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థి అమర వీరులు త్యాగాలపైన ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు. నేను ప్రధానంగా విద్యార్థి విభాగం నుంచి వచ్చాను కాబట్టి నియామకాల విషయాల్లో గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలయాపన ఏ విధంగా చేసిందనేది ఈనాడు ఈ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా మనం చూసుకున్నట్లయితే గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వం ఒక విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ల పేరుతోటి, లీకేజీల వ్యవహారాలతోటి, విద్యా వ్యవస్థ పైన, విద్యా విధానాలపైన, విద్యార్థి నిరుద్యోగులకి ఒక ప్రభుత్వ ఉద్యోగము, ఒక ప్రభుత్వ పాఠశాలలో, ఒక ప్రభుత్వ కళాశాలలో, ఒక ప్రభుత్వ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకని సందర్భాల్లో ఏనాడు కూడా గత ప్రభుత్వాలు వాళ్ళ యొక్క సమాధానం ప్రజలకి చేకూర్చలేదు. అయినప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ ఏనాడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు అందించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు అందించలేదని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మన విద్యార్థి నిరుద్యోగులు ఉద్యమాలలో పాల్గొన్నారు, అదే తరహాలో గడిచిన 10 ఏళ్లలో మా ప్రభుత్వ ఉద్యోగాలు మాకు కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్క జిల్లాల్లో, ప్రతి ఒక్క పట్టణాల్లో ఉస్మానియా యూనివర్సిటీ లాంటి, కాకతీయ యూనివర్సిటీ లాంటి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ లాంటి వేదికల మీద మా ఉద్యోగాలు మాకు కల్పించాలని చెప్పేసి మళ్ళా అదే తరహాలో ప్రాణాలు అర్పించిన దాఖలాలు గడిచిన 10 ఏళ్లలో మనం అందరం కూడా చూసాం. అయినప్పటికీ కూడా గడిచిన ప్రభుత్వం ఏనాడు కూడా విద్యార్థి నిరుద్యోగుల పట్ల కనీసం ఒక దూరదృష్టితోటి, వాళ్ళ మీద ఒక అభిప్రాయంతో ముందు చూపుగా ఆలోచించలేదు. మీ అందరికీ కూడా తెలుసు, ఎలక్షన్ల ముందు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇంటి నుంచి వచ్చి కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్న అమ్మాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది. ఈ సమాజంలో బ్రతకడానికి మరో మార్గం లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ అంశం మీద కూడా మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం లేక దాన్ని ఇంకో విధంగా చిత్రీకరించిన దాఖలాలు ఇలా సమాజంలో మనం చూసాం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఏదైతే మనం ఆశపడ్డామో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా? రాలేదు. ప్రభుత్వ యూనివర్సిటీలు కనీసం డెవలప్మెంట్కు నోచుకున్నాయా? కాలేదు. ప్రభుత్వ యూనివర్సిటీలు డెవలప్మెంట్కు నోచుకోక వాళ్ళ కనుసన్నల్లో ఎవరైతే మంత్రివర్గులు, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ భూములు, పట్టదారు భూములు, కబ్జా చేసిన భూములకి పర్మిషన్లు ఇస్తూ ప్రైవేటు యూనివర్సిటీలకి ఇలా పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు మనందరం కూడా చూసాం. అటుపోతే మల్లారెడ్డి యూనివర్సిటీలు కావచ్చు, ఇటుపోతే పల్లా రాజశేఖర రెడ్డి యూనివర్సిటీలు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి యూనివర్సిటీలు ఏర్పడుతున్నాయి. మన అంటే పేదరికం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి ఒక ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకోవడానికి కనీస మౌలిక వసతులు లేవు. ఈ అంశాల మీద గడిచిన 2 రోజుల క్రితం 4 గంటల సేపు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒక అంశం మీద మాట్లాడారా? అదే యూనివర్సిటీ నుంచి కదా తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించింది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్క ప్రస్తావన తీసుకొచ్చారా? లేదు. మళ్ళీ బంగారు తెలంగాణ కోసం నేను ఉద్యమం చేయిస్తూ అంటుడు. 10 ఏళ్ల నుంచి నువ్వు సాధించిన ఉద్యమం ఎక్కడ పోయింది? 10 ఏళ్ల నుంచి నువ్వు బంగారు తెలంగాణ చేస్తున్న ఉద్యమం ఎక్కడ పోయింది? 10 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే బంగారు తెలంగాణను ఏర్పాటు చేయలే, కానీ మళ్ళీ నాకు ఎంపీ ఎలక్షన్లో గెలిపించండి, బంగారు తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్ళి కొట్లాడుతా అంటున్నావు. ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతావా? ఢిల్లీకి వెళ్ళి నీ కూతుర్ని కేసు లేకుండా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి మరో దిక్సూచిగా చూపిస్తావా? లిక్కర్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి నీ కూతురు వ్యవహారంలో ఇలా ఒక స్వచ్ఛమైన ఆనిమిత్యం లెక్క మళ్ళీ బయటకు వస్తుందని చెప్పుకొస్తున్నావు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలో కొరతలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లో కొరతలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాల, నదులు కావచ్చు, నీళ్లు కావచ్చు, అనేక అంశాల మీద కొరతలు ఉన్నాయి. ఈ అంశాల మీద మాట్లాడకుండా కేవలం మళ్ళీ మాకు ఒక ఓటు వేయండి అని చెప్పేసి అంటున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఒక 3 నెలలు అయితే అధికారం మాకు వస్తుంది అంటున్నాం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదొక్క అధికారం ఎవరిచ్చారు? ప్రజలకే కదా ఉన్నది. ఆ ప్రజలని కింద కూర్చోబెట్టారు, మళ్ళీ నీకు ఎవరిస్తారు అధికారం? ఇలాంటి ఒక వాక్యాలు చేస్తూ ఇలా ప్రజలను మోసం చేస్తున్న దాఖలు ఉన్నాయి. అటుపోతే కేంద్ర ప్రభుత్వం, ఇక బీజేపీ ప్రభుత్వం మీ అందరు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు. కేవలం మతం, గుడి, దేవుడు ఈ అంశాల మీదనే ఇలా ఓట్లని తీసుకుంటున్న దాఖలు ఉన్నాయి. మీ అందరూ కూడా తెలుసు, గడిచిన సరిగ్గా సంవత్సరం క్రితం రెజ్లర్స్ ఇతర దేశాలలో మన భారత పతాకాన్ని రెపరెపలాడించినటువంటి రెజ్లర్స్
వారికి లైంగిక వేధింపులు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలని చెప్పేసి ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర రోడ్డు మీద కూర్చొని ఆందోళన దిగితే కనీసం కేంద్ర ప్రభుత్వం వాటికి ఒక సమస్యకు ఒక పరిష్కారం చూపలేదు. ఆ సమస్య గురించి నేడు సమాజం కూడా మాట్లాడుకోలేదు. రామాలయం ఎప్పుడు ఏర్పడుతుంది, రామాలయానికి ఏ రోజుకి వెళ్ళాలి, ఆ రామాలయానికి విరాళం తీయాలి, ఎవరు ఎంత ఇచ్చారనే దాని మీద చర్చ జరుగుతుంది. లేకపోతే నరేంద్ర మోడీ హరిద్వార్కి వెళ్ళి ఒక నెమలి పింఛం ఎక్కడ పెట్టేదాని మీద చర్చ జరుగుతుంది. అదే నరేంద్ర మోడీ హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఏ దేవుని సందర్శించుకునే దాని మీద చర్చ జరుగుతుంది. కానీ ఇలా ఈ సమాజంలో 2018-17 సంవత్సరంలో నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు రైల్వే రిక్రూట్మెంట్ లేదని, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాదికి 2 కోట్ల నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి బీజేపీ గవర్నమెంట్ మీద ఏనాడైనా సరే ఒక చర్చ జరిగిందా? లేకపోతే సమాజం మాట్లాడుకున్నామా? మరి ఎటుపోతుంది మన సమాజం? మనం అందరం కూడా హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్, మతాలు వేరు కావచ్చు, వాళ్ళ వాళ్ళ మతాల మీద గౌరవం ఉండొచ్చు. కానీ ఈ గౌరవం వల్ల ఒక సామాజిక కుటుంబం, ఒక పేదరిక కుటుంబం అభివృద్ధికి నోచుకుంటుందా అంటే ఎవరని చెప్పండి? మన సమాజం నోచుకుంటుందా? మనకు కావాల్సిన నియామకాలు, మనకు కావాల్సిన మన దేశ అభివృద్ధి, మనకు కావాల్సిన విద్యా విధానాలు, మనకు కావాల్సింది ఫ్రీ ఆరోగ్య సేవలు. మరి ఇలాంటి అంశాలు జరిగాయా? తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్క శాఖ అయినా ఆ శాఖ పరిధికి మించి పనిచేసిన దాఖలా విషయమా? ఆరోగ్య శాఖ కేసీఆర్ చేస్తారు, విద్యాశాఖ కేసీఆర్ చేస్తారు, హోంశాఖ కేసీఆర్ చేస్తారు. ఇలా అనేక శాఖలకి రిప్రజెంటేషన్ ఒక్క వ్యక్తి, అతనే సీఎం కేసీఆర్ గడిచిన 10 ఏళ్లలో. మరి ఇలాంటి అంశాల మీద ఎందుకు చర్చ జరగట్లేదు? అసలు మంత్రిత్వ శాఖలు అంటే ఏంటి? మంత్రిత్వ శాఖలు దేనికి ఏర్పడతాయి? ఆ శాఖ పరిధి కిందకి ఏవైతే వస్తాయో ఆ పరిధి కోసం పనిచేయడం కోసం కదా. మరి అలాంటి అంశాలు ఎక్కడైనా జరిగా? సో మనందరం కూడా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఒక్కసారి ఆలోచించేది, అటు మతోన్మాద శక్తులే కావచ్చు, ఇటు ప్రాంతీయవాదాన్ని ఉసగొల్పి ఓట్లను దండుకునేటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటును కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అంటున్నాను. విద్యా విధానాలపైన, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే విషయాలు కావచ్చు, భారత రాజ్యాంగ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీకి మనం ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం కూడా మన విషయం ఉందని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.